అర్హతను బట్టి అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాను. అయితే ఇప్పుడే అడుగుతాండి హరీష్ రావు, 2500 ఎందుకు ఇవ్వలేదు, మిమ్మల్ని ఎవరు అడిగినరు ఇవ్వమని, మీరు ఎందుకు చెప్పిండ్రు ఇస్తానని అంటే, మరి మీ పిల్లలకు 3000 ఉద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా పోయినప్పుడు వాళ్ళు, మరి ఇచ్చిండ్రా? మరి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఇయ్యని వాళ్ళు 5 నెలలు కాకముందే కాంగ్రెస్ పార్టీని అడిగే అధికారం వాళ్ళకు ఉన్నదా? మాకు ఇంకా ఏలడానికి 4.5 సంవత్సరాల సమయం ఉన్నది. వాళ్ళంతా పరిపాలించడానికి 9.5 సంవత్సరాల సమయం ఉన్నది. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడాలి. అప్పటి వరకు కూడా టిఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి హక్కు లేదు. ఇక రఘునందన్ రావు దుబ్బాక నుంచి ఎలక్ట్ అయ్యిండు. అప్పుడు నేను కూడా ఎన్నికలలో శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడానికి తిరిగిన. ఇక ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, మొత్తం కేంద్రం నుంచి అన్ని ఇక్కడ దింపుతా, ఈ మొత్తం దుబ్బాకనంతా కూడా బంగారంగా చేసి పెడతా అన్నాడు. ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయలేదు కేంద్రం నుంచి. ఇప్పుడు మోడీ వస్తాండు, అమిత్ షా వస్తాండు, ఇలా సాయంత్రం మరి కేసీఆర్ కూడా వస్తాండు. మరి హరీష్ రావు బాగా పనిచేసి ఉంటే ఇక్కడ కేసీఆర్ ని పిలవాల్సిన అవసరమే ఉన్నది. ఆయనే తిరిగి ప్రచారం చేసి ఓట్లు అడగొచ్చు కదా. ఈ రోజు కేసీఆర్ వస్తే మాత్రం మీరు ఓట్లు వేస్తారా? మొన్ననే ఓడగొట్టిండ్రు, ఓడగొట్టి 4 నెలలు కూడా కాలేదు, మళ్ళొచ్చి మాయ మాటలు చెప్తే ఈ రోజు వాళ్ళకు ఎంపీకి అభ్యర్థికి ఓటేస్తే ఇక్కడ ప్రభుత్వం మారదు కదా, మారుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది. పోనీ వాళ్ళ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్రంలో వస్తుందా టిఆర్ఎస్ ప్రభుత్వం? రాదు. మరి అట్లాంటప్పుడు వాళ్ళని ఎందుకు గెలిపియాలి? వీళ్ళని గెలిపిస్తే బీజేపీకి అమ్ముకుంటారు ఎంపీలను, బిడ్డను విడిపించుకోవడానికి బీజేపీకి ఎంపీలను అమ్ముకుంటారు. ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బీజేపీకి కొమ్ము కాస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనుకుంటా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నిన్న రాహుల్ గాంధీ ఏవైతే చెప్పాడో, నిరుపేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలి, మీ అందరికీ ఇల్లు రావాలి, మీ ఇంటికి ప్రతి ఆడబిడ్డకు కూడా 8,500 నెలకు పడాలి. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ రావాలంటే కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నిటినీ కూడా మనం ఇండియా కూటమిగా పిలుస్తా ఉన్నాం. ఆ ఇండియా కూటమిని గెలిపిస్తే తప్పకుండా మీ బతుకులు బాగుపడతాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ఇండ్లు వస్తాయి, మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి రేపు ఇవాళ సాయంత్రం కేసీఆర్ వచ్చినా ఈ చెవులో వినండి, ఆ చెవులో వదిలిపెట్టండి. రేపు బీజేపీ వాళ్ళు వచ్చినా కూడా మీరు ఏం తెచ్చిండ్రు కేంద్రం నుంచి? ఇందిరమ్మ ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఇన్ని కంపెనీలు తెచ్చింది, ఇన్ని ఫ్యాక్టరీలు తెచ్చింది. ఈ రోజు వేలాది మందిని కుటుంబాలను బతుకుతా ఉన్నాము. మీ ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా అని చెప్పి అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి రేపు ఎన్నికల్లో ఇక్కడ మరి ఏజెంట్లను భయపెట్టినా లేకపోతే కార్యకర్తలను భయపెట్టినా ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి నాయకులు కార్యకర్తలు ధైర్యంగా మీరు ఏజెంట్లుగా నిలబడండి, మీరు ప్రచారం చేయండి, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీని ఇవ్వండి. అమ్మలకు కూడా చెప్తా ఉన్నా, అమ్మ ఎవ్వరు భయపెట్టినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రభుత్వం లేదు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీకు స్వతంత్రం వచ్చింది. మీ స్వతంత్రాన్ని మీరు ఉపయోగించుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి నీలం మధుకు మెజారిటీ ఇచ్చి ఆయనను పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ, మరి ఈ జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. మీ సమస్యలను ఇప్పటే హరికృష్ణ చాలా సార్లు నా దగ్గరకు వస్తే చాలా సమస్యలు పరిష్కరించి నేను ఫండ్స్ శాంక్షన్ చేపించాను. రేపు ఎంపీగా మధు నిలబడితే కూడా ఆయన కేంద్రం నుంచి నిధులు వస్తాయి, ఆయన నిధులతో కూడా మీ గ్రామాలు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. మరి నేను కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా నా వంతు పాత్ర పోషిస్తాను. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో మరి గొర్రెల కోసమని చాలా మంది దగ్గర డిపాజిట్ తీసుకొని గొర్రెలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా ప్రభుత్వం న్యాయం చేస్తుంది. వడ్డెర సంఘం వాళ్ళు కూడా ఉన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వడ్డెర కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని తప్పకుండా నేను ఆయనకు సిఫారసు చేస్తాను. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాయ మాటలు, మోసపూరితమైన మాటలు నమ్మి 9.5 సంవత్సరాల మన జీవితాన్ని ఈరోజు తాకట్టు పెట్టుకున్నాం. మళ్ళీ ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే మన భారతదేశాన్ని అమ్మేస్తుంది. మనం బ్రిటిష్ కాలంలో, రజాకర్ల కాలంలో ఎట్లయితే బతికినామో అట్లా బతకాల్సిన పరిస్థితి వస్తుంది.
మన భూములు కూడా వాళ్ళు గుంజుకొని వాళ్ళే దున్నుతారు. వాళ్ళు ఇచ్చిన పైసలతో మన బతకాలి. మన భూముల్లో మనం కూలీ పనులు చేయాలి. అటువంటి పరిస్థితి